పథకాలు వస్తున్నాయా బాబు వచ్చాక? వస్తున్నాయ్యా. ఏం వచ్చాయి డబ్బులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? నాకు 6,000 ఇస్తున్నారు పిల్లాడికి, కుంటి పిల్లాడికి ఏమో నాకు 5,000 ఇస్తున్నారు. ఆ కుంటి పిల్లాడికి 6,000 ఇస్తున్నారు. 4,000 అన్న గౌకురి ఇస్తున్నారయ్యా. అయ్యా కుంటి పిల్లాడికి ఎక్కువ ఇస్తున్నారంటగా. కుంటి అబ్బాయి అసలు నడవలేడు అయ్యా. అబ్బాయికి ఏంది ఎక్కువ ఇస్తారంటగా. ఇస్తారంటగా. మరేంది ఇప్పుడు బాబు గారు వచ్చినాక ఫ్రీ గ్యాస్ అన్నారు, వచ్చిందా మీకు? అంటే నాకు గ్యాస్ పోయి ఫ్రీ గ్యాస్ పోయి వస్తాయి అంటగా. మొత్తం ఇస్తున్నారు. అమ్మఒడి అవి అవి రాలేదు కానీ గ్యాస్ పైకి నిన్నే బుక్ చేశాను. రాలా ఇవాళ వస్తారు అనుకున్నాను. వేయలేదు. ఇచ్చారు, మా ఇంటి అమ్మటానికి ఇచ్చారు. వచ్చినాయి. బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు కానీ వెళ్ళా ఇదివరకు అంటే ప్యాసికి వెళ్తున్నాము ఊరికి. మరి వచ్చినాక ఇప్పుడు వెళ్ళా మళ్ళీ ఊరికి వెళ్తలేదు. అంత 5 రూపాయలగా మరి ఏమన్నా జగన్ ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి పథకాలు? అప్పుడు ఏం వచ్చా ఎప్పుడు ఆడుండగా కరెంటు బిల్లు. ఇప్పుడు మా కరెంటు బిల్లు 1,200 వచ్చింది. 1,255 రూపాయలు వచ్చింది. ఆ జగన్ అంటాడు, ఈ జగన్ అంటాడు. జగన్ ఉండగా ఎంత వచ్చాడు, ఎవడు ఉండగా అంత వచ్చాడు. ఈడు ఆడెక్కువ వేసింది, ఈడు తక్కువ వేసింది లేదు. కరెంటు చెప్పండి అయ్యా. మాకు 1,200 వచ్చింది కరెంటు బిల్లు. ఎందుకంటే మరి తక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు. మరి అదే అనుకున్నాం మేము కూడా. అదే అనుకుంటున్నాం. మరి ఏంటా ఎట్లా ఏంటా అంటే వరదలు వచ్చి అదే అనుకుంటున్నాం. అయ్యా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ఏంది అనుకుంటున్నాం. మా కాల్పులు వస్తుందా ఏంటి, కాల్చుకుంటే వస్తుందా అని అనుకుంటున్నాం అయ్యా బాబు. మంచి చేస్తాడు చంద్రబాబు గారు. ఏమో ఇప్పుడు ఏం చేస్తాడు ఇంక మంచి సూపర్ 6 అన్ని పథకాలు వస్తాయని నమ్మకం ఉందా మరి? ఏమో మరి మనకేం తెలుసు. అంతే అంటావు. అంతే. మన జగన్ ఉన్నప్పుడు చెప్పిన వచ్చినాయా? ఏమొచ్చినాయి జగన్ ఉండగా? ఏమొచ్చినాయి? అవి చేపిస్తానన్నాడు, ఇవి చేపిస్తానన్నాడు. మా పొలాలు మా ఆన్లైన్ లెక్కెక్కిస్తానన్నాడు. ఏమి ఎక్కిలేదుగా మరి. ఏమి ఎక్కకుండా పోయాడుగా మరి. డబ్బులే రావట్లా. రైతు భరోసా ఆన్లైన్ లేదు, ఎక్కలేదు. ఇట్లా మరి ఇప్పుడు ఎక్కిస్తారని నమ్మకం ఉందా? మరి ఇప్పుడు చేస్తారని ఏది ఇప్పుడు చంద్రబాబు ఏమో మరి మనకేం తెలుసు అయ్యా. నాకు అసలు జలవదు.